హాయ్ స్టూడెంట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చెబుతున్నాను. ఈ ఇంపార్టెంట్ బిట్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని మీకు చెప్పడమైంది. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ. హరప్పా నాగరికత ప్రాచీన స్థావరమైన కాళీబంగన్ ఎక్కడ కలదు? రాజస్థాన్లో కలదు. బీజే తిలక్ అభిప్రాయం ప్రకారం ఆర్యుల జన్మభూమి ఏది? ఆర్కిటిక్ ప్రాంతం. మలివేద కాలపు సంస్కృతిని గురించి మనకు ఏ ఆధారముల ద్వారా తెలియవచ్చుచున్నది? ఆన్సర్: సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు. వీటి ద్వారా మనకు మలివేద కాలపు సంస్కృతి గురించి మనకు ఈ ఆధారముల ద్వారా తెలియవచ్చుచున్నది. ఒక విదేశీయునిచే నిర్మించబడ్డ గరుడ స్తంభం ఎచ్చట కలదు? ఒక విదేశీయునిచే నిర్మించబడిన గరుడ స్తంభం ఎచ్చట కలదు? బేస్ నగర్. ఎవరికి అమిత్రఘాత లేదా శత్రువులను నాశనం చేసేవాడు అని పేరు వచ్చినది? బిందుసారుడు. మహావీరుడు చనిపోయిన స్థలము ఏది? మహావీరుడు చనిపోయిన స్థలం ప్రస్తుత రాజ్గర్ సమీపంలోని పావాపురి. మూడవ బౌద్ధ పరిషత్తు సమావేశం ఎవరి కాలంలో జరిగింది? అశోకుని కాలంలో జరిగింది. గ్రీకు రోమన్ బౌద్ధ శైలి శిల్పమని పిలువబడే భారతీయ శిల్పశైలి ఏది? గ్రీకు రోమన్ బౌద్ధ శైలి శిల్పము అని పిలువబడే భారతీయ శిల్ప శైలి ఏది? గాంధార శిల్ప శైలి. గాంధార లేదా కుషాణ. దీనినే కుషాణ అని కూడా అంటారు. గాంధార అని వచ్చిన, కుషాణ అని వచ్చిన ఒక్కటే. గాంధార, కుషాణ శిల్పశైలి. మౌర్యుల కాలపు గుహాలయాలు లేక రాతితో నిర్మించిన కట్టడాలు ఎచ్చట కలవు? బీహార్లోని బారాబార్, నాగార్జున మరియు సీతామర్హి కొండలలో కలవు. మౌర్యుల కాలపు గుహాలయాలు లేక రాతితో తొలిచి నిర్మించిన కట్టడాలు ఎచ్చట కలవు? బీహార్లోని బారాబార్, నాగార్జున సీతామర్హి కొండలలో కలవు. అశోకుని శాసనాలు మరియు బ్రాహ్మీ లిపిని మొదట ఎవరు చదవగలిగినారు? జేమ్స్ ప్రిన్సెప్. అశోకుని శాసనాలు మరియు బ్రాహ్మీ లిపిని మొదట ఎవరు చదవగలిగినారు? జేమ్స్ ప్రిన్సెస్. నాలుగవ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచినారు?
4వ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచినారు? కనిష్కుడు. శాతవాహన రాజు 2వ శాతకర్ణి వివాహమాడిన నాగానిక ఎవరు? శాతవాహన రాజు 2వ శాతకర్ణి వివాహమాడిన నాగానిక ఎవరు? మహారథి త్రణకైరో కూతురు. శాతవాహన రాజు 2వ శాతకర్ణి వివాహమాడిన నాగానిక ఎవరు? మహారథి త్రణకైరో కూతురు. మహారథి త్రణకైరో కూతురు. గుణాఢ్యుడు బృహత్కథను ఏ భాషలో వ్రాశాడు? గుణాఢ్యుడు బృహత్కథను ఏ భాషలో వ్రాశాడు? పైశాచిక ప్రాకృత్యం. పైశాచిక ప్రాకృతం భాషలో రాశాడు. పైశాచిక ప్రాకృత భాషలో రాశాడు. గుణాఢ్యుడు బృహత్కథను ఏ భాషలో వ్రాసెను? పైశాచిక ప్రాకృతిక. పైశాచి ప్రాకృతిక భాషలో రాశాడు. శాతవాహనులు తాము పోగొట్టుకున్న ప్రాంతాలను ఏ శాతవాహన రాజు కాలంలో నహపానుని వద్ద నుంచి తిరిగి రాబట్టుకున్నారు? శాతవాహనులు తాము పోగొట్టుకున్న ప్రాంతాలను ఏ శాతవాహనుని కాలంలో నహపానుని నుంచి తిరిగి రాబట్టుకున్నారు? గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో తిరిగి తమ ప్రాంతాలను నహపానుని నుంచి తిరిగి రాబట్టుకున్నారు. మొదటి చాళుక్య విక్రమాదిత్యుని ఓడించిన పల్లవరాజు ఎవరు? మొదటి చాళుక్య విక్రమాదిత్యుని ఓడించిన పల్లవరాజు ఎవరు? పరమేశ్వరవర్మ. మొదటి చాళుక్య విక్రమాదిత్యుని ఓడించిన పల్లవరాజు ఎవరు? పరమేశ్వరవర్మ. పల్లవరాజు అపరాజిత వర్మ ఏ యుద్ధంలో పాండ్యులను ఓడించెను? పల్లవరాజు అపరాజిత వర్మ ఏ యుద్ధంలో పాండ్యులను ఓడించెను? పల్లవరాజు అపరాజిత వర్మ శ్రీపురాంబియం యుద్ధంలో పాండ్యులను ఓడించెను. శ్రీపురాంబియం యుద్ధంలో పాండ్యులను ఓడించెను. కంచిలోని కైలాసనాథ దేవాలయం నిర్మాణం చేసిన వారు ఎవరు? కంచిలోని కైలాసనాథ దేవాలయం నిర్మాణం చేసిన వారు ఎవరు? 2వ నరసింహవర్మ. 2వ నరసింహవర్మ. పృథ్వీరాజ్ రాసోయ్ను ఎవరు రాశారు? చాంద్ రాశారు. పృథ్వీరాజ్ రాథోను ఎవరు రాశారు? చాంద్ బర్ద్వాయ్ రాశారు. లలితాదిత్య ముక్తాపీడ ఈ రాజవంశానికి చెందినవాడు. కర్కోటక రాజవంశానికి చెందినవాడు. లలితాదిత్య ముక్తాపీడ ఏ రాజవంశానికి చెందినవాడు? కర్కోటక రాజవంశానికి చెందినవాడు. అట్టలూరు పురవరాధీశ్వరులు ఎవరు? అట్టలూరు పురవరాధీశ్వరులు ఎవరు? రాష్ట్రకూటులు. అట్టలూరు పురవరాధీశ్వరులు ఎవరు? రాష్ట్రకూటులు. ప్రభూత వర్ష అనే బిరుదు ఏ రాజుకు ఉన్నది? 3వ గోవిందుడు. ప్రభూత వర్ష అనే బిరుదు ఏ రాజుకు ఉండెను? 3వ గోవిందుడు. విక్రమాంక దేవచరిత వ్రాసినది ఎవరు? విక్రమాంక దేవచరిత వ్రాసినది ఎవరు? బిల్హనుడు. వీరశైవ ఉద్యమం స్థాపకుడు బసవేశ్వరుడు ఎవరు? కాలచూరి రాజుల మంత్రి. వీరశైవ ఉద్యమం స్థాపకుడు బసవేశ్వరుడు ఎవరు?
కాలచూరి రాజుల మంత్రి. వేంగి చాళుక్యులలో ఎవరు 108 యుద్ధాలు చేసిన వారు? రెండవ విక్రమాదిత్య. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.